ఈ పైన కూర్చోబెడతాను కదండి, అందరూ చాలా ప్రేమగా మా బంగారంకి ఏమైపోతుందో అని కామెంట్ పెట్టారండి. ఏం కాదండి, నేను దగ్గరే ఉంటాను, నేను అంతసేపే ఉంటుంది, తర్వాత దిగిపోతుంది. ఏ నా వెనకాల తిరుగుతున్నావు, వాకింగ్ చేస్తుండే ఏమి దువ్వాలా దువ్వాలా దువ్విని తీసుకురా, దువ్విని తీసుకు. చూడు జాగ్రత్త, పడిపోద్దు. తీయు దువ్విని తీ రావట్లేదా, పట్టుకో. అమ్మా వచ్చిందా, దా అక్కడ పద, కుర్చీలో పడు, దూతరా వా, తీసుకురా, ఇక్కడ రా, ఇక్కడ తీసుకురా, పట్టుకోలేకపోతున్నావా, ఇటిచ్చి చేతికిచ్చి వా, దా ఇవ్వు మరి, తలపైకి ఎత్తు, ఇక్కడ ఎత్తు, తలపైకి ఎత్తు ఎత్తు ఎత్తు, మీదకి పైకి 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 పైకి, అలాగా అలా, అది అది గుడ్ బాయ్ అమ్మ, నువ్వు బంగారు, గుడ్ బాయ్ బంగారు. చూసారా ఫ్రెండ్స్, మా అమ్మ అంత బాగా ఉదయాన్న నాకు సేవ చేస్తుందో. మా అమ్మ బంగారమ్మ, చాలా బాగుందమ్మా. ఇదంతా నేను గోక్కోలేకపోతున్నానమ్మా, బాగా దువ్వేసాయి, ఎంట్రుకలు వచ్చాయి, నన్ను తిట్టకే. అలాగేనా అమ్మా, నీకేనమ్మా చెప్తున్నాను, ఎంట్రుకలు ఊడిపోయాయి, నన్ను ఏమో అనకమ్మా. మా బంగారమ్మ కదా, చాలా బాగుందమ్మా ఇలా దువ్వుతుంటే. అలాగే నాన్న, అలాగే, నేనేం అనలే, సరేనా. దాగరుస్తుందా, వెళ్ళి చూసిరా, వెళ్ళి చూడు ఎవరు వచ్చారు. ఈ జుట్టంతా ఇలాగ ఊడుతుందండి, రోజు దువ్వాను అనుకోండి పర్వాలేదు, లేదంటే ఇల్లంతా అవుతుంది. ఇంకా నాకు కూడా అవుతుంటాయి, ఇట్లా అవుతుంటాయి, ఇదంతా హెయిర్ అని. అయినా తప్పదు కదండి, ఇలాగా దువ్వేసేసి తీసేస్తాను ఉదయాన్నే. ఎప్పుడో మిస్ అవుతాను కానీ చక్కగా దువ్వేసుకుంటుందండి మా బంగారం. ఇదే ఏం చెయ్యాలి అండి, చూడండి అక్కడ బజ్జుంది, ఇప్పుడు కుర్చీ అనగా వచ్చేస్తుంది బయటికి, చేయరేస్తాను. సిద్ధా, ఇక్కడ బజ్జుంటావా, చేయరేనా, చేయరేయాలా, ఓహో ఎక్కడ బజ్జుంటావు, ఇక్కడ బజ్జుంటావా, ఇక్కడ బజ్జుంటావా, చేయరేసిదా, ఎక్కలేవు కదమ్మో, చేయరేస్తాను. దా చేరేస్తాను, ఎక్కడున్నా ఎక్కడున్నా, దా ఓ బాబో ఎంత ఫాస్ట్గా ఎక్కావమ్మా. ఇప్పుడు బజ్జి ఉంటావా, మీ ఫ్రెండ్స్ అందరు కనిపిస్తారా, ఎవరు కనిపిస్తారు, లక్కీయా, ఓహో లక్కీ కనిపించాలని అటు తిరిగావా, స్లీప్ నాన్న స్లీప్, ఒళ్ళు తండ్రి అక్కడ బజ్జడానికా, మీదకి రామ్మని అలా చూస్తావు, చిన్న తండ్రి. మో ఎలాగమ్మా కొనుకెత్తున్నావు, ఓ చూ ఎందుకు అలా చూస్తుంది కొండండి. అటువైపు వాళ్ళ అక్క తినేస్తున్నారు, ఇటువైపు నా చేతిలో చపాతీ, పేప కార్చేస్తుంది, లాలాజలం వచ్చేస్తుంది. ఇటువైపు అక్క తింటుంది, ఇటువైపు తమ్ముడు నిరీక్షణ. ఎందుకంటే ఇగో అండి చపాతీ కోసం. ఇప్పుడు చపాతీ తీసుకొని వెళ్ళిపోతుంది అన్నమాట మా మోక్ష పేరే వస్తుంది. మా సిద్ధగారు చూడండి ఎలా తింటున్నారు, చికెన్ తిన్నట్టు. అదేట మళ్ళీ తింటున్నావు, అవునా. అమ్మా దోసేసావా, ఇవ్వు మరి తొందరగా, ఆకలిస్తుంది నాకు. ఎప్పటికీ ఇవ్వు, అలా దోశలు వేస్తాను అంటావు, అమ్మకి అక్కకి డాడీకి వేస్తావు, నాకు ఇప్పుడు వేస్తావు. వేడుకుంటుంది. అమ్మ నోరు ఊరిపోతుంది, మా అమ్మేటి ఇంకా తినమని చెప్పట్లేదు దోశ. రాయే, ఇదేంటిది రాకుంటుంది, ఈ అమ్మ దోశ రాయే, అది నవ్వులి తిని పడేస్తాను నేను ఇప్పుడు. రమ్మంటుంటే ఏంటమ్మా ఇది రావట్లేదు.
ఎలాగేసావమ్మా రావట్లేదా? గిన్నెలో వేసేసావు రావట్లేదు దోశ. అమ్మా చూస్తుంది మొత్తం బాధ మొత్తం చూడు. అది రాకుంటుంది ఇప్పుడు దోశ. వచ్చింది. అమ్మ తీస్తుంది. ఏయ్ సిద్ధా బంగారు ఇచ్చుడు ఎలా తినేసావే. ఇదండి మా బుజ్జిగాడి వేషాలు. ఇలానే ఉంటాడు. చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, అందరూ ప్రేమగా జాగ్రత్త చెప్తున్నారు. అందరు ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్స్ అండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, సబ్స్క్రైబ్.